ముందుగా మన గురువు గారైనటువంటి ఆయన ఎప్పుడు గురువు గారు అని చెప్పలేదు, కానీ మనం ఎంత చెప్పకపోయినా కూడా నేను మీ ఫ్రెండ్ను, మీ సహచరుని, మీ తోటి దేవుణ్ణి అని చెప్తూ ఉంటాడు. అలాంటి ఎంత చెప్పినా కూడా మనం గురువుగానే భావిస్తూ ఉంటాము. గురువు గారికి ఒక్కసారి మనం అందరం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు నాకు కొంచెం టైం ఇవ్వాలమ్మా, ఎందుకంటే ఈ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు తనకు తెలిసినటువంటి శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాన్ని దాచిపెట్టుకోకుండా, దాంట్లో ఉన్నటువంటి అనంత లాభాలను తనొక్కడే పొందకుండా తాను ఇతరులకు తెలియజేయడం మొదలుపెట్టాడు. మరి ఇది కాదు, ఇంత వేగంగా పోదని చెప్పి తాను చేసేటువంటి ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. అంటే మనం అంటుంటాం అన్నదానం, అన్నదానము, జ్ఞానదానం అని. అన్ని దానాల కంటే గొప్ప దానం ఏమో తెలుసా? తన్ను తాను దానం చేసుకోవడం. ఆ విధంగా పత్రిజీ గారి ఈ ప్రపంచానికి తన్ను తాను దానం చేసుకున్నాడు. అంటే తన కుటుంబము, తన సొంత కోరికలు అన్నింటినీ వదులుకొని తన్ను తాను దానం చేసుకొని ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఏం జరుగుతుందో ఆలోచన చేయకుండా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించాడు. ఇది ఎలా స్థాపించాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని? ఒక్కసారి ముఖ్యంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ఎంతోమంది జ్ఞానం చెప్పేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఏ సొసైటీలో లేరు ఇంత విజ్ఞానం, ఏ సొసైటీలో కూడా లేదు. మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇక్కడే కళాధర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పేర్లు అందరూ, ఓబాయ్ సార్, రామసుబ్బారెడ్డి సార్ ఉన్నారు, ఈయన సహచరుడు ఓబాయ్ సార్, ఇలా ఎంతోమంది జ్ఞానులంతా ఉన్నారు. నాకైతే అంత జ్ఞానం లేదు, కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏ విధంగా స్థాపించాలంటే ఒక విషయం గురించి కొన్ని మాటలు ఎందుకంటే చెప్పదలుచుకున్నాను, చెప్పాల్సిన బాధ్యత ఉంది అనిపించి చెప్తున్నాను. దీనికి మరీ కాంట్రవర్సీ ఏం కాదు, ఎవరిని ఉద్దేశించి ఏం కాదు. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ అనుకోండి, మళ్ళీ దీనికి ఆర్గ్యుమెంట్ కూడా లేదు. తప్పైతే తప్పనండి, నో ప్రాబ్లం. ఏంటంటే ఇవాళ ఇక్కడ ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించారు. ఇది ఏం చేసినారు? ప్రభావతమ్మ సొంతంగా తను అనుకుంటే తనే వేసుకోవచ్చు ఆ పిరమిడ్ అంతా. కానీ కొంతమంది తన కుటుంబంలో లేకోకుండా తనకు తెలిసిన వాళ్ళను, స్నేహితులను అందరినీ కలుపుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినారు. అవునమ్మా? ఎస్, ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రభావితం ఏమని ఇందాక మేము ఉన్నప్పుడు పర్వాలేదు, మేము లేకున్నా అంటే వాళ్ళు ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా అప్పుడు సొంతంగా ప్రభావితం అదే ఈ సొసైటీ అయితే, ఈ ట్రస్ట్ అయితే, అప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి ఇది మాది, మేము దీన్ని వేరే రిసార్ట్స్కి ఇచ్చుకుంటాం, మీరు వెళ్ళిపోండి, ధ్యానం లేదు, బాణం లేదంటారు. అప్పుడు ఏం చేస్తారు? సో అలా కాకుండా ఒక సొసైటీని ఏర్పాటు చేసి అనేక మంది ఇతరులను, కొంతమంది వ్యక్తులను, అంటే తనతో పాటు సమానమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులను ఈ ట్రస్ట్లో ఏర్పాటు చేసుకుని ఒక ట్రస్ట్ ఫామ్ చేసింది. మరి ఇట్లా ఎన్నో ట్రస్ట్లు ఫామ్ చేస్తూ ఉన్నారు. కానీ మన సొసైటీలో కొన్ని ప్రాంతాలలో మీరు గమనించండి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాత్రమే ట్రస్ట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ అటువంటి ట్రస్ట్లకి ఒక రాష్ట్రం కాదు, అనేక ప్రాంతాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి డబ్బులు, పుస్తకాలు ప్రింట్ చేసి డబ్బులు వసూలు చేసి తీసుకొని పోతున్నారు. ఈ విధంగా అన్ని ప్రాంతాలకు పుస్తకాలు తీసుకొని వచ్చి చందాలు వసూలు చేస్తే మరి ఎన్నో పిరమిడ్లు మీరు గమనించారో లేదో, ఎన్నో పిరమిడ్లు ఈరోజు కుంటుపడ్డాయి. అంటే మనం అంటుంటాం చాలా దేవాలయాలు ధూప నైవేద్య అవి లేకోకుండా కుంటుపడ్డాయి అని. దానికి అప్పుడు తిరుపతి దేవస్థానం చేయూతనిస్తుంది. మనకి ఎవరు చేయూతనిస్తారు? ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది, ఇలా ఎన్నో పిరమిడ్లు కట్టినారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడ కట్టినటువంటి ఆ పిరమిడ్లో ఉన్నటువంటి మాస్టర్లు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. చాలా మంది పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా దిగువ మధ్య తరగతి వారు. గుర్తించండి, ఆ దిగువ మధ్య తరగతి వారు ఎన్నో సమస్యలు తీరుతాయి, ధ్యానం చేస్తాని ఇటుకు వస్తారు. మరి వచ్చినప్పటి నుంచి పుస్తకాలు ఎత్తుకొని వచ్చి ఇక్కడ మేము యాగం చేస్తున్నాం, అక్కడ సంబరం చేస్తున్నాం, అక్కడ యజ్ఞం చేస్తున్నాం, అక్కడ ర్యాలీ చేస్తున్నాం, అది ఇక్కడ చేస్తున్నాం, అది చేస్తున్నాం అని డబ్బులు తీసుకొని పోతే ఈ పిరమిడ్ ఎవడు చేస్తాడు? మళ్ళీ వీడు ఎత్తుకొని పోవాలి అడుక్కోవడానికి. కరెక్టే కదా? కరెక్ట్ అయితే ఒక్కసారి మీరు అందరూ మరి కరతాళతో నాకు చెప్పట్లేండి. కరెక్ట్ అనిపిస్తే, తప్పు అనిపిస్తే కొట్టద్దు. కరెక్ట్ కదా? రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అందరికీ. సో ఇలా జరగకూడదు. అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలు శక్తివంతంగా ఉండాలా. పత్రిజీ అందుకే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను ఒక కేంద్రీకృత వ్యవస్థగా కాకుండా
ఏ పిరమిడ్ సొసైటీ ఆ పిరమిడ్ సొసైటీని అభివృద్ధి చేసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా మీరు డెవలప్ చేసుకోవాలా, మీ పరిసరాల్లో ఉన్నటువంటి సహకారంతో తీసుకోవాలా అని చెప్తూ పోయినాడు. మరి అట్లా కాకుండా ఉత్సవాలు జరుపుతున్నామని ఉత్సవాలు జరపద్దని ఎవరు చెప్పడం లే, ఉత్సవాలు ఖచ్చితంగా జరపాలా, అందరం పోవాలి. అయితే ఉత్సవాలు జరుపుతున్నటువంటి నెపముతో వచ్చి పుస్తకాలు ప్రింట్ చేసి డబ్బులు తీసుకొని పోతే అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరిగింది. కూలి పని చేసుకునేటువంటి కార్మికుడు కూడా ఒక ఛాయ్ తాగితే ఒక కాఫీ తాగితే తన ఫోన్లో నుంచి అమౌంట్ కొడుతున్నాడు. మరి ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేసేటువంటి మనం, ఇంత అభివృద్ధి చెందినటువంటి మనము, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినాం, తర్వాత భౌతికంగా ఎంతో జ్ఞానం ఉంది. మరి మనము పుస్తకాలు తీసుకొని వస్తే ప్రింట్ చేస్తే ఆ పుస్తకాల్లో చందాలు వసూలు చేసేటువంటి వాళ్ళు, డబ్బు అనేటువంటిది ఏం జరుగుతుందంటే డబ్బు మహాశక్తివంతం. దాన్ని మాయకు లోనైతే అక్కడ 1,00,000 రూపాయల పుస్తకాలు తీసుకొని వచ్చి తాడిపత్రి ధ్యాన కేంద్రంలోకి ఏదో సొసైటీ వాళ్ళు ఒక 20 పుస్తకాలు ఇచ్చినారు, 20 మందికి పంపిస్తా. 20 మందిలో ఒకడు ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటాడు, వాడు ధ్యాన కేంద్రానికి అయ్యా అని చెప్పి 1000 రూపాయలు వసూలు చేస్తాడు, ఒక్కొక్కరితో 2000 వసూలు చేస్తాడు, పైన 1000 రూపాయలు పెడతాడు, కింద 100 అంటాడు. నువ్వేం చేస్తావు? ఏమైనా చేయగలుగుతావా? నేను గమనించిన కూడా చెప్తున్నా. మరి అక్కడ ఆ అబ్బాయి వసూలు చేసేటువంటి 10,000 15,000 నీకు వచ్చేది 1000 రూపాయలే. మరి ఇక్కడ 15,000 రూపాయలు వృధా అయిపోయింది. ఎందుకు వసూలు చేస్తున్నారు? నగదు వసూలు చేయకుండా బ్యాంకు ద్వారా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సో కాబట్టి ఈ రోజు నుంచి నేను కర్తాల్ పిరమిడ్ మాస్టర్లకు కూడా నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ సార్ దయచేసి మీరు పుస్తకాలు ప్రింట్ చేసి పల్లెలకు పంపించొద్దండి, అన్ని ఊర్లకు పంపించొద్దండి, ఆన్లైన్లో తీసుకోండి, మీరు ఆన్లైన్లో తీసుకోండి. ఇంకా ఎవరైనా ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేయలేని వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు ఒక హుండీ పెట్టుకోండి, లేకుంటే ఒక చిన్న ఒక్కసారి ఒక కౌంటర్లో పెట్టుకోండి, ఇస్తారు. మ్యాక్సిమం ఇవాళ ఎవరూ లేరు ఆ టెక్నాలజీ తెలియని వాడు. నాకు తెలిసి 100కి 99 మంది ఆ విధంగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి మనమంతా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞానం ఒకటే కాదు చెప్పాల్సింది, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను ఏ విధంగా నిరాటంకంగా తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉత్సవం జరిగింది కాబట్టి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ధ్యానం ఉందంట, ఇక్కడ ఏదో శ్వాస మీద ధ్యాస పెడితే ఆరోగ్యం బాగవుతుందంట, ఆర్థికంగా మనం బాగుపడతామంట, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అట్లా కాకుండా ఇక్కడున్న డబ్బులన్నీ ఎత్తుకుపోయి ఎక్కడో ఒకసారి ఇస్తే ఇక్కడ ఈ ఉత్సవం జరపాలంటే నిధులు ఉండవు. అప్పుడు ఏదో జరపాలంటే నామమాత్రంగా జరుపుతారు. కాబట్టి అది తప్పు. మీరు ఉత్సవాలకు పోండి. ఇక్కడ పోనట్లయితే మీరు అక్కడ ఎందుకు డబ్బులు ఇస్తారు? మనం పెళ్లికి పోతే చదివింపులు ఇస్తాం, పెళ్లికి పోకుండా చదివింపులు ఇస్తామా? చెప్పండి. అందరికీ చెప్తున్నా నేను, ఈ సొసైటీలో ఉన్నటువంటి అందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ఖచ్చితంగా రిజిస్టర్ జరగాలి. చాలా సొసైటీలు రిజిస్టర్ లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు, అది వారి వ్యక్తిగతమవుతుంది. మీరు ఆ పాపంలో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. చందాలు ఇచ్చిన వాళ్ళు, ఆ చందాలు ఇవ్వడానికి సహకరించిన వాళ్ళకు కూడా ఆ పాపంలో భాగం పోతుంది. రేపు వాళ్ళ పిల్లలు ఇది ఏ సొసైటీది కాదు, ఇది మా వ్యక్తిగతం అంటే ఏం చేస్తారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి మనమంతా? కాబట్టి దయచేసి ఇది గమనించాలి. ప్రతి ట్రస్ట్ తర్వాత నిన్న కర్తాల్లో భాస్కర్ రెడ్డి సార్ చెప్పినాడు, ఈ విధంగా ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇంత ఖర్చు అయింది, ఇంత మిగులుందని. ఆ విధంగా చెప్పాలి. ఏదైనా పెద్దగా చుట్టూతా చందాలు వసూలు చేసుకొని పోతారు, మరి ఏం జరిగిందో కూడా తెలియడం లేదు. తర్వాత ఇంకొకటి, ఈ సొసైటీలో ఇంకొక విషయం ఉంది, వ్యక్తి ఆరాధన లేదు. పత్రి సార్ ఎప్పుడు కూడా తనను ఆరాధించమని, అదేవిధంగా ఆయన పెట్టింటే ఈరోజు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద సొసైటీకి, అతి పెద్ద మూమెంట్కు ఆయన అధ్యక్షుడైపోయిండు. కొన్ని వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యిండు. ఎందుకంటే కొన్ని వేల పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, కొన్ని వేల పిరమిడ్ సొసైటీలు ఉన్నాయి. మరి ఆ సొసైటీల కంటటికి అధిపతి అయిపోయిండు. అలా ఎక్కడ కూడా ఎందుకంటే సమస్య వచ్చేది అధికారం ఎక్కడుంటే దానికోసం తగవలాడుతాయి. ఈరోజు గండికోట కాడ ఎంతమంది రాజులు కొట్లాడుకొని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే కోట అధికారం అని. అలా అధికారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ కట్ చేసినాడు. దీన్ని వికేంద్రీకృత వ్యవస్థగా దీన్ని స్థాపించడం జరిగింది. 2, వ్యక్తిగత ఆరాధన. ఎప్పుడైతే వ్యక్తి ఆరాధన ఉంటుందో, పత్రి సార్ తనే ఆరాధించుకుంటూ పోయి ఉంటే ఈరోజు తన కింద ఉండే వాళ్ళంతా కూడా మేము పత్రి సార్ అంత వాళ్ళం వస్తారు. సో అలా ఆరాధించకుండా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్,
ఎంత బాగా ఇలా సంబోధించినటువంటి, ఇలా జ్ఞానం చెప్పినటువంటి మహానుభావులు ఈ ఈ ఈ యొక్క భూమి మీద ఎక్కడో ఒకరు కనపడతారు. ఇలా కరెక్టా కదా? మరి అలాంటి మహానుభావునికి ఒక్కసారి మళ్ళా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఆయన ఎప్పుడు ఆరాధించమని చెప్పలే. తర్వాత ఏం చెప్పినాడు? ఒక పెద్ద సత్యం చెప్పినాడు. ఏం సత్యం చెప్పినాడంటే, నేను ఎవరికి ఏమీ ఇవ్వను. పొరపాటున ఎవరన్నా కాళ్ళు ముక్తే తిడతాడు, నా కాళ్ళకుండే మన్ను వస్తుందా, తిక్కోడా, నీకేమొస్తుంది, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు సాధన చేసుకో, నీకు అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైన జ్ఞానం వస్తుంది. ఎంతోమంది మహానుభావులు యోగులు చెప్పినాడు, జ్ఞానం అంతా బయట లేదు, జ్ఞానం అంతా నీ లోపలే ఉంది. అనంతమైన జ్ఞాన భండాగారం మన లోపల ఉంది. అన్నమయ్యకు ఉన్నప్పుడు, బ్రహ్మంగారికి ఉన్నప్పుడు, షిరిడి సాయినాథునికి ఉన్నప్పుడు, విరాట్ పోతులు రాఘవేంద్ర స్వామికి ఉన్నప్పుడు, పత్రిజీకి ఉన్నప్పుడు మనకెందుకు ఉండదు? ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి జ్ఞానం అన్ని సెల్ ఫోన్లో ఉంటుందా ఉండదా? దీన్ని ఎవరు తయారు చేసినారు? మనిషి తయారు చేసినాడు. మరి మనిషి తయారు చేసినటువంటి ఈ సెల్ ఫోన్లోనే సమానమైనటువంటి జ్ఞానం ఉందా లేదా? ఉంటే చప్పట్లు కొట్టండి. ఉంది కదా? మరి దీన్ని వాడుకునే విధానం తెలిస్తే అందరం కూడా వాడుకుంటాం. అలాగే ఈ యొక్క మనలందరినీ తయారు చేసేది భగవంతుడు. మరి భగవంతుడు తయారు చేసినప్పుడు కొందరికే జ్ఞానం ఇచ్చి కొందరికే శక్తి ఇస్తాడా? లేదు, అందరికీ ఇస్తాడు. కాబట్టి అందరం బాగా ధ్యానం చేస్తే, అందరం బాగా సాధన చేస్తే అందరికి కూడా అంత శక్తి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి, అది 2 అధికారం అయిపోయింది, తర్వాత వ్యక్తి ఆరాధన అయిపోయింది. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు కూడా నువ్వు ఏం చేస్తే అదే అవుతావు అంటున్నాడు. నువ్వు ఏం చేస్తే అదే అవుతావు అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చాలా చోట్ల నేను అది నా వ్యక్తిగతం, దయచేసి మళ్ళీ దీనికి ఆర్గ్యుమెంట్ లేదు, మీరు రైట్ అయితే రైట్ అనండి, తప్పు అయితే తప్పండి, నో ప్రాబ్లం. అడుక్కుంటున్నారు, భిక్షాటం చేస్తున్నారు. మన కర్తాలకు పోతే ఎన్ని గుంపులయ్యా ఇలా అడుక్కుంటున్నారు. మీకు తెలుసా? అన్నదాన మహాపుణ్యం అంటారు. అసలు అన్నదానం అంటేనే తెలుసా? దానం అంటే నీ దగ్గర 100 రూపాయలంటే 10 రూపాయలు ఇవ్వడం, 1 రూపాయి ఇవ్వడం, అది నిజమైన దానం కాదు. అతడు దానంలో ఒక స్టెప్ ఎక్కుతాడు అంతే. సార్ ఏమనుకోవద్దని సార్, దానం అంటే సార్ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, 30 లక్షల రూపాయలు ఇవ్వడం పెద్ద పని కాదు. అతడు అందరూ ఇవ్వలేరు, కానీ కొంత గుణం పెరిగి ఉంటుంది కాబట్టి ఆ మహానుభావుడు ఆ 30 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతున్నాడు. మరి దానం అంటే మన పురాణాల్లో సత్తుప్రష్టుడని ఒక స్టోరీ ఉంటుంది. ఒక పేద బ్రాహ్మణుడు, 4 ఉంటారు కుటుంబంలో, చాలా సినిమాలో కూడా ఉంది ఇది స్టోరీ, రియల్ స్టోరీ. 4 కుటుంబ సభ్యులు ఉంటారు, బాగా వినండి. 4 కుటుంబ సభ్యులు ఉంటారు. ఆయన తన ఆహారాన్ని మన పొలాలంతా రైతులంతా వీటిపోయిన తర్వాత, అంటే ఇంకా ఏమీ వదిలిపెట్టిన తర్వాత, ఆ పొలాల్లో ఉన్నటువంటి ఏరుకొని వచ్చినటువంటి ధాన్యపు గింజలతో ఆహారాన్ని తయారు చేసుకొని తినుకుంటూ జీవించేటువంటి మహానుభావుడు, చాలా గొప్ప జ్ఞాని. అటువంటి వాడికి ఒకసారి 10-15 రోజులు ఎలాంటి గింజలు దొరక్కపోతే ఒకసారి ఎలాగనో అలాగా సంపాదించుకొని ఒక పిండి తయారు చేసి 4 భార్య, తన కొడుకు, కోడలు కూర్చొని తినాలనుకుంటే యముడు అతన్ని పరిశీలించాలా, ఇతడు ఎంత మహానుభావుడు అంటున్నారు, గొప్పవాడు అంటున్నారు, చూడాలని చెప్పి, అయ్యా స్వామి ఆకలి అవుతుందని వస్తాడు. మనమైతే ఏం చేస్తాం? పోయా స్వామి 10 రోజులయ్యా పోలేక, నువ్వు బాగుంది, పోయా పక్కింటికి, ఆ ప్రభావతమ్ముల ఇంటికి పోయి పెడుతుంది, మస్తుగా ఉందని చెప్తారా చెప్పరా? కానీ ఆయన ఏం చేశాడు? అయ్యా అని ఒక పక్కన లేచిపోయి, రా స్వామి కాలు కడుక్కో, కూర్చో అని కూర్చోబెట్టి ఆ తన ఇస్తరులో ఉన్నటువంటిది పెడితే ఆ మహానుభావుడు తిని ఇట్లా చూస్తాడు, ఆకలి తీరలే అని. వెంటనే భార్య, అయ్యా నాది కూడా తీసుకో అని ఇస్తుంది. అది తిన్నాక ఇట్లా చూస్తాడు, అప్పుడు కొడుకు తీసుకొచ్చి ఇస్తాడు, తీసుకోండి అని. మళ్ళీ ఇట్లా చూస్తాడు, కోడలు తెచ్చి పెడతాది, ఆకలి తీరలేని. అప్పుడు ఇంకా ఏముంది, లేదు కదా అని తెంచి బయటికి పోతాడు. బయటికి పోతే చేయి కడుక్కోమని చేయి నీళ్ళు ఇస్తే, అక్కడ ఒక ఉడుత ఆ మెతుకుల్లో పారాడడం వలన, ఆ ఉడుత ఎవరో కాదు, ఇంకా పెద్ద స్టోరీ ఉంది, అదంతా వద్దు. ఒక ఉడుత ఆ మెతుకుల్లో పారాడడం వలన దాని శరీరం కొంత భాగం బంగారు రంగు అవుతుంది. బంగారు రంగు అయితే అది ఉడుతడుతుంది, ఏం సమయం ఇంకా అవుతుందేమని పొల్లాడితే ఇది ఇంకా కాదు, ఈటికే ఇది మిగతా శరీరం ఎప్పుడైతుంది అంటే, ఇంతటి అన్నదానం ఎక్కడైనా జరిగితే అక్కడ నీకు ఆ ఎంగిలి మెతుకులు కానీ అవి తగులితే మిగతా శరీరం అంతా కూడా నీకు బంగారు వర్ణం అవుతుంది అని చెప్తుంది. ఆ ఉడత తిరుగుతూ ఉంటుంది, తర్వాత ఉడత వస్తుంది. ఇప్పుడు ఈయనను డైరెక్ట్గా ఉన్నత స్వర్గాన్ని తీసుకొని పోతాడు సశరీరాలతో 4 ఎందుకంటే తను తినవలసినటువంటి అన్నం అది. తన దగ్గర 100 మందికి 1000 మందికి భోజనం లేదు, ఆ భోజనమే ఇంకా ఫైనల్. దాన్ని దానం చేశాడు, దాన్ని అన్నదానము అంటారు, గుర్తుపెట్టుకోండి.
అది పుణ్యం అంటే. మరి అట్లా ఇస్తున్నాం మనం కాదు కదా. మన దగ్గర 1,00,000 ఉంది, ఒక 1000 ఇస్తున్నాం, ఏం పెద్ద పని ఏం కాదు. మన దగ్గర 10 లక్షలు ఉంది, 1,00,000 ఇస్తాం, 200 కోట్లు ఉన్నాయి, 1,00,000. కానీ ఆ గుణం కూడా గొప్పదే. ఓకే, మరి ఆ ఉడత తరువాత ధర్మరాజు అన్నదానం చేసే కాడికి పోయి చాలా సార్లు పొల్లాడుతుంది, కానీ కాదు, ధర్మరాజు అన్నదానం చేసే కాడ పొల్లాడుతుంది. పొరలాడితే కాలే. అప్పుడు ధర్మరాజు తన సోదరులంతా అహంకారంతో ఉంటారు, ఇంత అన్నదానం ఎవడు చేయడం లేదు ఈ భూమి మీద, మేమే చేసినామని. అప్పుడు కృష్ణుడు వీళ్ళకి చాలా పొగురుంది, ఇలా పొగురు అంచాలని, రా స్వామి పోదాం రా అని భుజం మీద చేసుకొని ధర్మరాజుని అందరినీ తీసుకొని వేడికి పోతే ఆ ఉడత పొర్లుతూ ఉంటుంది. పొర్లుతూ ఉంటే ఏంది అట్లా పొర్లుతుంది అని ధర్మరాజు అంటే, అడుగు నువ్వే, అది దాని మానవ భాష వచ్చులే, అడుగు, అది పెద్ద యోగిలే గత జన్మలో, అది వేరే కథ, అడుగు అంటాడు. అడిగితే చెప్తాది, ఏమయ్యా పలానా కాలంలో పలానా మహానుభావుడు అన్నదానం చేసింటే అక్కడ పొరిగింటే నా శరీరం బంగారు వర్ణమైంది, దానికోసం నేను ఇక్కడ ధర్మరాజు ఇంత మహానుభావుడు అన్నదానం చేశాడు కదా, ఇక్కడ ఏమైనా నాకు జరుగుతుందేమో అని పొర్లితే ఇక్కడ ఏం జరగలేదు, నాకు బంగారు వర్ణం రాలేదు అంటే ధర్మరాజు ఇట్లా కృష్ణుడికి చూస్తాడు. అంతే కదా మరి అంటాడు. అంటే ఇంత పెద్ద అన్నదానం కదంటే, నీ అన్నదానము నీ చెమటనా కాదు, ప్రజల దగ్గర వసూలు చేసేటువంటి పన్నులన్నీ తీసుకొని వచ్చి అందరితో తీసుకొని వచ్చి నువ్వు అన్నదానం చేసి, నీదెందుకు అవుతుంది, నీది దానం కాదు అంటాడు. సో అలాంటి అన్నదానం గురించి మనం మాట్లాడుకోవాలా. మనం అన్నదానం కాదు, సహకరించడము అంటారు. అన్నదానం జరుగుతుంది, దానం చేయడం కాదు, సహకరించండి పదం మార్చుకోవాలి మనం అంతా. అన్నదానం కాదు, భోజన అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉండి దీనికి సహకరించండి అని అడగాల. ఇప్పటి నుంచి మనం అంతా కూడా మార్చుకోవాల పద్ధతి. ఏం చేస్తున్నారంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళను ఆ విధంగా తయారు చేసి అన్నదానం పుణ్యం అంటని వీళ్ళు ఈ సొసైటీ ఏదన్నా పోని, ఈడుందే ఈ అగస్తీశ్వర పిరమిడ్ ఎట్లన్నా పోని వీళ్ళు గుండవై వాళ్ళకి ఇస్తారు. ఈ పిరమిడ్ ఏం జరుగుతుంది, ఇయ్యొద్దని కాదు, కొంత ఇక్కడ పెట్టుకో, లేదా నువ్వు అక్కడ పోతే అక్కడ పోకుండా నువ్వు ఎందుకు ఇస్తావు, ఇక్కడ నువ్వు ఉత్సవం జరుపుకో. నెక్స్ట్ ఇయర్ అమ్మ ప్రభాతి తల్లి ఇక్కడ బ్రహ్మాండంగా సంక్రాంతి ఉత్సవాలు జరుపుకోవచ్చు, తప్పేం కాదు. అనంతపురం వాళ్ళు వస్తారు, కర్నూలు వాళ్ళు వస్తారు, ఈ కడప జిల్లా వాళ్ళ దగ్గరలో అనుకూలంగా ఉంది, ఒక 2 రోజులు జరపండి, ఏం తప్పేంది. అక్కడ కింద వసతికి బ్రహ్మాండంగా స్వామివారి దాంట్లో వసతి ఉంది, బ్రహ్మాండంగా మహానుభావులు, ఇలాంటి మహానుభావులు కళాధరెడ్డి సార్ లాంటి మహానుభావులు అందరినీ పిలిపించి జ్ఞానం చెప్పించండి, ధ్యానం చెప్పించండి. అద్భుతంగా సంక్రాంతి ఉత్సవాలు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ పోలేరు కదా ఎంతో దూరం. సో ఇక్కడ మీరు చేయండి, మేము కూడా మా వంతు మేము సహకరిస్తాం, తప్పకుండా మేము కూడా వస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది డ్రామాలు వేస్తున్నారు. నాకు పత్రి సార్ వచ్చినాడు పైలేకి, నన్ను కాళ్ళు వత్తండి అని తిరుక్కున్నారు, చెప్పు తీసుకొని కొట్టండి, చేత్తో కొట్టాకండి. అటువంటి మహానుభావులు ఎవడైనా వస్తే నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే పత్రి సార్ ఎందుకు వస్తాడా మీకు నాకు అర్థం కాలే. ఆ మహానుభావుడు నాకు చేతులు వణుకుతున్నా ఈ మాటలను చెప్పాలంటే, ఎందుకంటే ఈ మూమెంట్ ఎక్కడ పోతుంది. ఇంకొకటి వచ్చినాడు ఆత్మలతో మాట్లాడతామని, నందవరంలో ఉన్నాడు ఒక అబ్బాయి, ఆత్మలతో మాట్లాడతాము సదానంద స్వామి చెప్పినాడు పిరమిడ్ కట్ట. వాడు తన సొంత పొలంలో కడుతున్నాడు. ఎట్లా పిరమిడ్ అవుతుంది అది, తన సొంత పిరమిడ్ అవుతుంది. ట్రస్ట్ ఫామ్ చేసి కట్టించు. ఇవన్నీ రాంగ్ సిస్టంతో పోతుంది. కాబట్టి మనం దానం చేసేటప్పుడు మన దానము సక్రమంగా పోతుంది. మనం ఇచ్చేటువంటి డబ్బులు, దానం కూడా కాదు, మనం ఇచ్చేటువంటి సహకారం, మనం ఇచ్చేటువంటి డబ్బులు సక్రమంగా పోతున్నాయా లేదని ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఉంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే దానికి బాధ్యత మనమే వహించాలి. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరం కూడా మన దగ్గర ఉన్నటువంటి సొసైటీలను మనం డెవలప్ చేసుకుందాం. అప్పుడు విస్తృతంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పోతుంది. అడుక్కోవకండి. అడుక్కోవడం ఏమంటున్నారంటే, అడుక్కుంటే అహంకారం తగ్గిపోతుంది అంటారు. అహంకారం అంటే ఏమో అర్థమా? అడుక్కోవడానికి కొన్ని అర్హతలు కావాలి. అడుక్కోవడానికి ఇప్పుడు ఒక ఏదైనా కరెంట్ పని అంతా చేసినాడు, ఈ కరెంట్ పని చేయాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఆ కరెంట్ అబ్బాయికి మైక్ చేయాలంటే మైక్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. వైద్యం చేయాలంటే వైద్యం సంబంధించిన చదువు చదివి ఉండాలి. అక్కడ హెలికాప్టర్ ఎగురుతూ ఉంది, దానికి సంబంధించిన చదువు ఉండాలి. మరి చదువు లేకోకుండా ఎవడైనా నడిపితే ఈ హెలికాప్టర్ కింద పడుతుంది. ఈ అడుక్కోవడానికి కూడా ఒక అర్హత ఉండాలా. ఏమిటి అర్హత అంటే, బుద్ధుడు అడుక్కున్నాడు. ఎలా అడుక్కున్నాడు? తను మహాచక్రవర్తి, మహారాజు, తన రాజ్యాన్ని అంతా తృణప్రాయంగా భావించి అలా వచ్చేసి దీంట్లో ఏం లేదురా ఇక్కడ ఉంది అని చెప్పి ఆయన అడుక్కున్నాడు. కరెక్టా కాదా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది కరెక్ట్ కాదన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు అడుక్కోవచ్చు. నీ ఇంట్లో డబ్బులన్నీ ఎట్లే పెట్టుకొని లక్షలు వేలు పెట్టుకొని అడుక్కుంటే పుణ్యం. ఎందుకు వస్తారా ఆ పుణ్యము? ముందు మీ డబ్బులన్నీ ఇవ్వండి కట్టకు. ఏం తమాషైనా కొడుక, మీ దగ్గర 1000 కోట్లు పెట్టుకొని, లక్షల కోట్లు పెట్టుకొని, లక్షల రూపాయలు పెట్టుకొని సహకరించండి అని చెప్పు. అడుక్కుంటే పుణ్యం ఎందుకు వస్తుంది?
మీకెందుకు వస్తుంది పుణ్యం? మేము కడుతున్నామయ్యా, మేమంతా డబ్బులు ఇలేము, మాకు సంసారాలు ఉన్నాయి కదా, సహకరించండి అంటే బాగుంటుంది. పుణ్యం వస్తుంది అని ఎందుకు మభ్య పెడతారు వాళ్ళని? మభ్య పెట్టద్దండి, సహకరించండి. ఇది సహకార వ్యవస్థ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేటువంటిది ఒక సహకార వ్యవస్థ. అందరం ఒకరికొకరు సహకరించుకుంటూ పోవాలి. ఈ మన శరీరం ఏ విధంగా సహకరించుకుంటుందో, కంట్లో ఏదైనా పెడితే వెంటనే కనురెప్ప మూసుకుంటుంది, నాకేం సంబంధం లేదని. ఇక్కడ ఏదైనా దోమ కుడితే ఈ చెయ్యి కొడుతుంది, నీ కాలుకి చెయ్యికి ఏం సంబంధం అంటే అంతా సహకరించుకోవాలి, శరీరంలో ఒక భాగం. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా మనం ఒక భాగం కాబట్టి ఒకరికొకరు మనం సహకరించుకుంటూ ముందుకు పోవాలా. ఈ యొక్క విధానంతో తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి అనేక మంది మాస్టర్లు చేతులెత్తి మొక్కుతున్నాను. నిజంగా పత్రిసారు పిరమిడ్ మాస్టర్లు అంత గొప్పవాడు ఎవడూ లేడని చెప్తాడు. అది 100కి 100 సత్యం. కొట్టండి గట్టిగా, 100కి 100 సత్యం. ఆ సత్యాన్ని మనం తప్పకోకుండా, ఇలా తిరగకోకుండా, పిరమిడ్ మాస్టర్ గ్రేట్ మాస్టర్ అని చెప్పిన దానికి తుచా తప్పకుండా మనమంతా ఆయన ఏవైతే రూల్స్ చెప్పినాడో, వ్యక్తి ఆరాధన లేదు, పవర్ ఉండకూడదు, తర్వాత ఒక భిక్షాటన అనేటువంటిది చెయ్యరాదు, సహకారం చేసుకోవాలి. ఇలా మనం ముందుకు పోతే మన సొసైటీ 10 కాలాల పాటు ఉంటుంది. లేకపోతే కొంతమంది తెలివిపరులు మాత్రం సొమ్ము చేసుకొని అలా వాళ్ళు కూర్చుంటారు హ్యాపీగా, మిగతా వాడు ధ్యానం అంటే కూడా ఏమో తెలియనటువంటి స్థితిలోకి చేరుకుంటుంది. కాబట్టి అలా స్థితికి కారకులు ఏ పిరమిడ్ మాస్టర్ కాకూడదు అని నేను చెప్తున్నాను. ఇక్కడ కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, తప్పు అయితే తప్పు అని చెప్పుకోండి, మీ ఇష్టం. దీన్ని ఫాలో కాండి అందరూ. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్కు మనస్ఫూర్తిగా, ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా నేను చెప్తున్నాను. ఇది నా విన్నపము. థ్యాంక్ యూ. మరొకసారి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎన్నో చెప్పుకున్నా కూడా మనకి తక్కువే. థ్యాంక్ యూ అమ్మ.